చూద్దాం. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో ఒక చిన్న వాగ్దానాన్ని మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు పుస్తకము 34వ అధ్యాయము 16వ వచనంలోని మాటని మనం చదువుకుందాం. యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తప్పిపోయిన దానిని నేను వెతుకుతును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టెదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ఆమేన్. బలపరచుదును. చాలండి, మొదటి మాట నోట్ చేసుకోండి. ప్రియ, తప్పిపోయిన దానిని నేను వెతుకుతును. తప్పిపోయిన దానిని నేను వెతుకుతును. ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇజ్రాయేలుల ప్రజలతో. ఎవరైతే తప్పిపోయారో వారిని నేనేం చేస్తాను? వెతుకుతాను, వెతుకుతాను, వెతుకుతాను. చూడండి ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు, జాలి, అపారమైన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు అంటండి. తప్పిపోయిన దానిని వెతుకుతాను అంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట తనకి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోవుట దేవునికి ఇష్టం లేదు. చూడండి, గొర్రెల కాపరులు ఒక 100 గొర్రెలను తీసుకుని వెళ్ళారనుకోండి. ప్రియులారా, అందులో 1 కానీ 2 కానీ సాయంకాలం వేళకి ఏమవుతాయంటే అవి మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అరణ్యంలో ఆ మేపే స్థలాల్లో అవి ఏదో మూల చిక్కుకుపోయి ప్రియులారా అవి బయటికి రాలేక, లేదా మేతను గూర్చిన ఆ నడిపింపులో అవి ఏం చేస్తాయంటే అలా మేస్తూ ఎదరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే సాయంకాలమున ఆ గొర్రెలన్నిటినీ లేదా మేకలన్నిటినీ మందల్ని ఆ గొర్రెల కాపరి, ఆ మందల్ని కాసే కాపరి లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుని ఉదయకాలం ఎన్ని తోలుకొచ్చామో అతనికి తెలుసు. తన మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో తనకు తెలుసు. సాయంకాలం వాటిని తిప్పి తీసుకెళ్ళేటప్పుడు, మరలా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఏది తక్కువైందో, ఏది తప్పిపోయిందో, ఏది రాలేదో అన్ని ఖచ్చితంగా గమనిస్తాడు. గమనించి ఒకవేళ 1 గనక 2 గనక ఎన్నైతే తప్పుకుపోయినాయో వాటిని వెతకడానికి ఏం చేస్తాడు? మరలా ఈ అన్నిటిని వదిలిపెట్టి ఏది తప్పుకుపోయిందో, ఎక్కడ చిక్కుకుపోయిందో, ఎక్కడ అది బంధకాల్లో ఉండిపోయిందో అని ఏం చేస్తారంటే ఆ కాపరి తప్పిపోయిన దానికోసం, ప్రైజ్ ది లార్డ్, వినండి, తప్పిపోయిన దానికోసం ఏం చేస్తారంటే ఆ కాపరి ప్రియరా వెతకడం మొదలు పెడతాడు. దాన్ని దొరికేంత వరకు తన మనస్సు కుదురు ఉండదండి. అది దొరికేంత వరకు తన మనస్సు శాంతి ఉండదండి. అది దొరికేంత వరకు, మందలో మరలా కలిపేంత వరకు తనకు ప్రియులారా తనకు ఆహారం మీద కానీ, తనకు పానీయాల మీద కానీ, తన జీవన శైలి మీద కానీ మనసు ఉండదండి. ఎందుకంటే తన గురల్లా ఒకటే, తప్పిపోయిన దానిని ఎలాగైనా సరే మరలా వెతుక్కుని వచ్చి మందలో కలపాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం కూడా ప్రియులారా చాలాసార్లు సహవాసంలోంచి తప్పుకుపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుని సన్నిధిలోంచి తప్పుకుపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుని మాటలోంచి తప్పుకుపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుని ఆజ్ఞల్లోంచి తప్పుకుపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుని నడిపింపులోంచి తప్పుకుపోతూ ఉంటాం. అయితే దేవుడు అనుకుంటున్నారు, తప్పుకుపోయిన దాన్ని తప్పినట్టే వదిలిపెట్టాలని దేవుడు అనుకోవట్లేదు. కానీ తప్పిపోయిన దాన్ని మరలా ఏం చెయ్యాలి? మరలా వెదికి ఏ విధము చేతనైనా తనలో కలుపుకోవాలి, తన మందలో కలుపుకోవాలి, తన సన్నిధికి తోడుకుని రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ప్రియులారా, లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చదవగలిగితే, లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవగలిగితే, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నారు. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. మరొక మాటలో చెప్పగలిగితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఏమైపోయింది తెలుసా? నశించిపోవడానికి వెళ్ళిపోతున్న మన జీవితాల్ని దేవుడు ప్రేమ కలిగిన దేవుడై, కరుణ కలిగిన దేవుడై మనల్ని మరలా వెతికి రక్షించడానికి
తప్పిపోయిన మన జీవితాల్ని మరలా రక్షించడానికి దేవుడి భూమి మీదకి వచ్చారు. వచ్చి మనల్ని అందరిని వెతుకుతున్నారు. ఒక్కొక్కరిని రక్షిస్తూ ఉన్నారు. తన సంఘములో చేరుస్తూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు, సంఘములో చేరుస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ గుణం అదేనండి. దేవుని అపారమైన దయగలిగిన గుణం అదేనండి. మన కొరకు తన రక్తాన్ని కార్చడానికి, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి మూల కారణం అదేనండి. మనం తప్పుకుపోయాం, మనం దూరం అయిపోయాం, మనం చెదిరిపోయాం, దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోయాం. అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడై మరలా తన సన్నిధికి మనల్ని పిలుస్తూ, నా ప్రజలారా నా వద్దకు రండని దేవుడు పిలుస్తూ మనం నశించిపోతున్న మన ఆత్మల్ని వెతికి రక్షించి దేవుని సన్నిధిలో కడుతూ ఉన్నారు. ఇదే దేవుని ప్రేమ కలిగిన గుణం. ప్రియులారా, ఈ దినం వాగ్దానం చేస్తున్న దేవుడు ఎంతమంది మరి తప్పిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది నశించిపోతున్న వారు ఉన్నారు, వారందరినీ నా దేవుడు అంటున్నారు, ఇదిగో తప్పిపోయిన వారిని నేను వెదకేదేనో. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకి దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ దినమంతా దేవుడు విశేషమైన కృపను, విస్తారమైన కృపను దయచేసి మునుపటి కంటే అత్యధికమైన కృప, నిన్నటి దినము కంటే ఈ దినం ఒక నవనూతన కృపలో దేవుడు నడిపించినట్లుగా, అన్ని విషయాల్లో, పనిపాటలో, రాకపోకల్లో, కార్యాల్లో దేవుడు మనల్ని వర్ధలు చేయనట్లుగా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల దేవుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని మీరు మా మధ్యకు దివచ్చిన దేవుడవు తండ్రి, మా మధ్యన సంచరిస్తున్న దేవుడవు నాయన, మా స్తుతుల ద్వారా ఒక దుర్గాన్ని స్థాపించిన దేవుడవు నాయన, సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ దినమంతా మమ్మల్ని వర్ధల్లో చేయండి. ఈ దినమంతా మమ్మల్ని కృపతో నింపండి తండ్రి, విస్తారమైన కృపతో నింపండి నాయన. భూమి కంటే ఆకాశం కంటే ఎత్తైన కృపతో నింపండి నాయన, హెచ్చైన కృపతో నింపండి నాయన. స్తోత్రాలు. నేను స్తుతించుచుండగా, నేను ఆరాధించుచుండగా నీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాము తండ్రి. ఈ దినమంతా మేము ఉల్లసించి సంతోషించే భాగ్యాన్ని దయచేయండి. ఈ దినమంతా ఎటు వెళ్ళిన ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఏ పని చేసినా నాయన మీరే మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. అలాగున మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలున్నారు ప్రభువా. వారందరి పట్ల నువ్వు కార్యాలు జరిగించు, ఎవరిని మరువద్దు, విడవద్దని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.